Welcome to Lapakshi Fix It. Today our topic is spotting errors. The given question is the state government has constituted a 3-member committee అన్నాడు. ఇక్కడ ఆర్టికల్ ఏ ఎందుకు రాశాడు? కమిటీ కోసం రాశాడు. కమిటీ ఎలా ఉంది ఇక్కడ? నౌను ఎలా పనిచేస్తుంది? సింగులర్ 3 మెంబర్ ఇదంతా కలిపి ఎలా తీసుకున్నారు? అడ్జెక్టివ్. ఇక్కడ ఏ ఎందుకు చెప్పారు? కమిటీకి ఏముంటుంది కాబట్టి కమిటీకి ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనం ఆర్టికల్ ఏ చెప్పాం. టు సెలెక్ట్ ఎమినెంట్ లిటరరీ పర్సన్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆల్రెడీ టు. ఈ చివరి ఏం చెప్పాడు? పర్సన్. పర్సన్ ఎలా ఉంది ఇక్కడ? సింగులర్. పర్సన్ కి ఏముంటది? ప్లూరల్ ఫామ్ ఏంటి? పర్సన్స్. ఇలా చెప్పినప్పుడు ఇక్కడ అయితే ఆర్టికల్ యాన్ టు యాన్ ఎమినెంట్ లిటరరీ పర్సన్ అని చెప్పాలి. ఇక్కడ పర్సన్ సింగులర్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ యాన్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎమినెంట్ అంటున్నాం. సౌండ్ ఏ సౌండ్ అయింది? అది మొబైల్ సౌండ్ అయింది. లేదనుకోండి ఇంకో పని చేయొచ్చు. ఇక్కడ యాన్ రాయకుండా ఈ పర్సన్ ని మనం ఎస్ యాడ్ చేసి పర్సన్స్ చెబితే యాన్ ఎమినెంట్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ మనం పర్సన్ అని చెప్పాలి. యాన్ చెప్పలేదు అనుకోండి అప్పుడు మనం చెప్పాల్సిన ఎమినెంట్ పర్సన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లో పర్సన్ కి పర్సన్స్ ఉన్నది. పర్సన్ అండ్ ఇంగ్లీష్ లో కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్స్ యూజ్ చేయాలి. మనకి దగ్గరలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎమినెంట్, ఇంకొక వర్డ్ వచ్చి ఇమినెంట్, ఇంకొక వర్డ్ వచ్చి ఇమ్మానెంట్. మనకి దగ్గరలో ఉన్న వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ది ఎమినెంట్ అన్నాడు. ఎమినెంట్ అంటే అడ్జెక్టివ్, మీనింగ్ వచ్చి ప్రామినెంట్ అంటాం. ఎమినెంట్ అన్నా ప్రామినెంట్ అన్నా మీనింగ్ వచ్చి ఫేమస్. ఇమినెంట్ అన్నాడు అడ్జెక్టివ్ గా చెప్పండి అంటే నియర్ అని, దగ్గరలో ఉన్న. ఇమ్మానెంట్ అన్నాడు ఇది కూడా అడ్జెక్టివే, మీనింగ్ వచ్చి వైడ్ స్ప్రెడ్ అంటే అన్ని చోట్ల ఉన్న. మనం దీన్నే సింపుల్ గా ఓమ్ని ప్రెజెంట్ అంటాము. అన్ని చోట్ల ఉంటే ఇంగ్లీష్ లో ఓమ్ని ప్రెజెంట్. సో ఇక్కడ చెప్పాల్సింది టు సెలెక్ట్ చెబితే యాన్ ఎమినెంట్ లిటరరీ పర్సన్ అని చెప్పాలి. ఆర్టికల్ యాన్ వాడకపోతే మనం సింపుల్ గా పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. చెబితే పర్సన్స్, లేదంటే ఇక్కడ యాన్ యూజ్ చేసి పర్సన్ చెప్పాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.